దేవుడి వాక్యం మన వెనుకిడిలో దీవించునుగాక. మెయిన్ ఏంటంట, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలనుకుంటున్నట్లయితే నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపవలెను. హల్లెలూయా. చూసారా సంగమా? కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, మానవ మాతృలమైన మనం నిండు ఆరోగ్యంతో వర్ధిల్లాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం, ఆయుష్ పరిమాణాన్ని కొంచెం పొడిగించుకోవటం కోసం వ్యాయామాలు చేస్తూ ఉంటాం. అవునా కాదా? ఆహార నియమాలు పాటిస్తూ ఉంటాం. మంచిదే కాదంటలా. కానీ భౌతిక సంబంధమైనటువంటి వ్యాయామము, భౌతిక సంబంధమైనటువంటి ఆహార నియమాలు నిన్ను దీర్ఘాయుష్మంతుల్లాగా కొన్నిసార్లు నడిపిస్తాయి, కొన్నిసార్లు నడిపించజాలవు. కానీ దేవుని మాట సత్యం. దేవుని మాట అది మన జీవితాలలో, అనగా దేవుని ప్రజలైనటువంటి వారి జీవితాలలో దేవుడు వెల్లడిపరిచిన మాట ఇదిగో వారి జీవితాల్లో నెరవేర్చబడేంత వరకు ఇదిగో దానిలో నుంచి ఒక సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోదు. ఒకానొక రోజున పైన ఉన్నటువంటి ఆకాశము, నిలుచున్న భూమి అయినా మారిపోతుంది, కానీ దేవుని మాట మాత్రం మారదంట. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశం. అంటే మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఈ దేశంలో అంటాం, అమెరికాలో ఉంటే అంటే ఏ దేశంలో ఉంటే ఆ దేశం అని కాదు అర్థం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీర్ఘాయుష్లో నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా, నువ్వు దీర్ఘాయుష్మంతురాలుగా వర్ధిల్లాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? పెద్దలను గౌరవించాలి. హల్లెలూయా. తల్లిదండ్రులను సన్మానించాలి. నీ తల్లిని నువ్వు సన్మానించాలి. నీ తల్లి సమానురాలైనటువంటి వారిని నువ్వు సన్మానించాలి. నీ తల్లిని మాత్రమే కాదు, నీ ఆత్మీయుల్ని మాత్రమే కాదు, నీ కంటికి కనబడుతున్నటువంటి పెద్దలందరినీ కూడా, తల్లి సమానులైనటువంటి వారందరినీ కూడా నువ్వు సన్మానించాలి. హల్లెలూయా. సంగమా, ఈ చిన్న పని చేస్తే అంట దేవుడు మనకు బోల్డ్ అంత ఆయుష్నిస్తాడంట. హల్లెలూయా. దేవుని మాటలో ఎంత అర్థం దాగి ఉందో చాలామందికి ఇది అర్థం కాదు. అర్థం కాక అబ్బో ఆయుష్ పొడిగించాలని చెప్పి అసలు ఎంత ప్రయత్నాలు చేస్తారు. మనుషులంటే లెక్క ఉండదు కానీ దేహం అంటే లెక్క అంట. మనుషులంటే విలువ ఉండదు కానీ ఈ దేహానికంట మచ్చబడకూడదంట, ఈ దేహం అంట ఏళ్ళు వంకర రాకూడదంట, వణకూడదంట, ఏమీ చేయకూడదంట, ఎప్పుడు శరీరం ముడతపడకూడదంట, శరీరం రంగు మారకూడదంట. అవునా కాదా సంగమా? ఇది మనందరం ప్రయాసపడుతూనే ఉన్నాం, కాదంటల్లా. మంచిదే. కానీ వీటికన్నా కూడా వాక్యం సెలవిస్తున్న మాట ఏంటయ్యా అంటే, ఇదిగో నీ దేవుడు నీకు అనుగ్రహించినటువంటి తల్లిని నువ్వు సన్మానించాలి. మనుషులేమో పుట్టి ప్రయోజకులై పెద్దవారై అనుభవపూర్వకంగా తెలిసిన తర్వాత ఈ మాటలు చెప్పారు. కానీ మనిషి ఉనికి లేనప్పుడే దేవుని మాట ఏమని సెలవిస్తుందో తెలుసా? ఇదిగో నీకు ఇవ్వబోతున్నటువంటి నీ తల్లిని ఒక ఉద్దేశంతో ఇస్తున్నా. ఇదిగో వారిని నువ్వు సన్మానించుట నీ కర్తవ్యం, నీ బాధ్యత. హల్లెలూయా. అందుకే ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ కూడా, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. చూసారా సంగమా? పాత నిబంధన అంతా సిలువలో కొట్టివేయబడింది కదండి. ఎస్, కొట్టివేయబడింది. కానీ ఆజ్ఞలు కొట్టివేయబడలా, ఆయన మాటలు కొట్టివేయబడలా. పాత నిబంధనల అంతయు కూడా సిలువలో ఏమి కొట్టివేయబడింది అంటే, పాత నిబంధన యొక్క ఆచారాలు, పాత నిబంధన యొక్క మనుషుల విధానాలు, అవన్నీ కూడా అనగా ఆచారపూర్వకమైనటువంటి అవన్నీ కూడా కొట్టివేయబడినాయి సిలువలో. హల్లెలూయా. ఈ సమయంలో మరి మనందరికీ తెలిసినటువంటి మాటలే ఒకసారి చూద్దాం. చూడండి, 2 తిమోతికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం. విశ్వాసము మొదటి
నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునేకేలోను వసించెను. అది నీతో సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. సంగమా, ఇక్కడ అపోస్తుడైన పౌలు తిమోతిని ఉద్దేశించి ఒక మాట చెప్తున్నాడు. ఎందుకంటే పౌలేమో పాస్టర్ గారు, తిమోతి ఏమో యవనస్తుడు. ఇంకా చెప్పాలంటే పౌలేమో సీనియర్ పాస్టర్, తిమోతి ఏమో జూనియర్ పాస్టర్గా సేవలో అడుగు పెట్టబోతున్నాడు. సో ఇప్పుడు ఈ తిమోతి పౌలు దగ్గర తర్ఫీదు పొందుతూ ఉన్నాడు. తర్ఫీదు పొందుతున్నటువంటి సమయంలో పౌలంట తిమోతిని పరీక్ష చేశాడంట, తిమోతిని గమనిస్తున్నాడంట. ఇలా గమనించినప్పుడు ఏం జరిగిందంటే, అబ్బా పెట్ట కొంచెం కోతగనం అన్నట్టు వయసులో చిన్నవాడే కానీ బ్రహ్మాండమైన విశ్వాసం కలిగి ఉన్నాడు అని పౌలు మెచ్చుకుంటున్నాడు తిమోతిని. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా సంగమా, ఇక్కడ అంటున్నాడు పౌలు, ఆ విశ్వాసము తిమోతి, నీలో ఆ విశ్వాసం నేను చూశాను. ఆ విశ్వాసం నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, ఇదిగో నీ అవ్వ అయిన లోయలో ఆ విశ్వాసం ఉంది. అంత మాత్రమే కాదు, నీ అవ్వ నుంచి నీ తల్లికి వారసత్వంగా వచ్చింది. నీ తల్లి దాన్ని అందిపుచ్చుకుంది. నీ తల్లి అయిన యునేకేలో కూడా అటువంటి విశ్వాసం నేను చూసా. ఇప్పుడు అది నీ తల్లితో ఆగిపోలా. నీ తల్లి తర్వాత ఇదిగో నీ తల్లికి కుమారుడు అయినటువంటి నీలో కూడా అదే విశ్వాసం కనబడుతుంది. హల్లెలూయా. 3వ అధ్యాయం ఒకసారి 14-15 వచనాలు కూడా చదువుకుందాం. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఇక్కడ ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు తెలుసా? నీకు ఆ జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల, జాగ్రత్తగా వినాలి సంగమా, శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీకు తెలుసు. బాల్యం నుండి తెలుసంట తిమోతికి. ఏం తెలుసంట బాల్యం నుంచి తిమోతికి? శక్తి గల పరిశుద్ధ లేఖనం అనగా దేవుని వాక్యం, అనగా దేవుని మాట తెలుసంట తిమోతికి. ఎలా తెలిసిందంట బాల్య దినాల్లోనే తిమోతికి అంటే, అక్కడ చెప్తున్నాడు ఒక మాట చూడండి. అక్కడ ఏమంటున్నాడు? నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవని వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా. నువ్వు నేర్చుకున్నావు శబాష్ తిమోతి, కానీ నీ అంతటికి నువ్వు నేర్చుకోలా. నువ్వు ఒకని ద్వారా నేర్చుకున్నావు. ఆ ఒకరు ఎవరయ్య అంటే, ఇందాక మొదటి అధ్యాయంలో చెప్పాడు, అవ్వ ద్వారా, తల్లి ద్వారా. హల్లెలూయా. సంగమా, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. చాలాసార్లు కొన్ని మాటలు చెప్తూ ఉంటాం. స్త్రీ బలహీనమైన ఘటమని ఎంచి ఏమంటాం? స్త్రీ బలహీనమైన. అదేంటండి బైబిల్లో స్త్రీ బలహీనమైన ఘటం అంది. సంగమా, ఒక ఉద్దేశం చొప్పున ఆ మాట చెప్పబడింది, అంతేగాని మీరు బలహీనులని కాదు. నిజంగా చెప్పాలంటే ఇంటిలో ఆడవారు గనక బలం లేకపోతే బయట మగవారికి కూడా బలం ఉండదు. ఇంటిలో మీరు బలం తెచ్చుకొని వండి పెట్టకపోతే బయట మా బలం కూడా ఉడికిపోయినట్టే. అవునా కాదా? అయితే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును. హల్లెలూయా. సంగమా, స్త్రీ బలహీనమైన ఘటం అని చెప్తున్నారు కదా అని చాలామంది నిట్టూర్పులు ఇడుస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టుకున్నాను రాయలా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. హల్లెలూయా. సంఘానికి క్రీస్తు శిరస్సు, కుటుంబానికి పురుషుడు శిరస్సు. పురుషుడు శిరస్సుగా కుటుంబాన్ని పోషించుట కొరకు, సంరక్షించుట కొరకు వృత్తిరీత్యా బయటికి వెళ్ళినప్పుడు మరలా పురుషుడు తిరిగి వచ్చేంత వరకు, లేదా ఇదిగో మరలా ఇంటిలో ఉన్న బాధ్యతలన్నీ కూడా ఎవరు మోయాలో తెలుసా? స్త్రీదే బాధ్యత. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు. నిజంగా చెప్పాలంటే తల్లులు చేసే పరిచర్య
హ్యాట్స్ ఆఫ్. వివాహమయ్యి లోపల పడిన మొదలుకొని తల్లి మరలా తల్లి తన ప్రాణము దేవుడు పిలుచుకునేంత వరకు కూడా బిడ్డల కోసం ప్రయాసపడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎంత గొప్ప మనసు తల్లి మనసు. మధ్యలో భార్యలు రావచ్చు, మధ్యలో పిల్లలు రావచ్చు, అందరు రావచ్చు. కానీ ఇక్కడ మగపిల్లాడు మనసే కావచ్చు, ఆడపిల్ల మనసే కావచ్చు, మారచ్చేమో కానీ తల్లి మనసు మాత్రం మారదంట. హల్లెలూయా. ఎంత గొప్ప మనసు తల్లి మనసు. ఎందుకండి వాడుక భాషలో చెప్తున్నా, ఇంట్లో నాన్న కొంచెం గట్టిగా ఉంటాడు, మందలిస్తాడు. ఇప్పుడు పిల్లలు ఎవరి చాటుకి వెళ్తారు చెప్పండి? తల్లి చాటుకి వెళ్తారు. ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఒకటి అవసరత వచ్చింది, నాన్న బూచోడు, అడగలేము. ఇప్పుడు ఎవరి ద్వారా రికమెండేషన్ పంపిస్తారు చెప్పండి? తల్లి ద్వారా. సంగమా, ఈ రోజున పిల్లలు ఎంత పెద్దవారైనప్పటికీ కూడా పిల్లల యొక్క బాగోగులను తల్లి వయసులో పెద్దదవుతున్నప్పటికీ, తల్లి ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ తల్లుల యొక్క మనసు బిడ్డల చుట్టూతా తిరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. చిన్న మాట చెప్తా, నడుము వంగిపోయింది అంజమ్మామది, ఇక ఇప్పుడు అప్పుడు అన్నట్టుంది పరిస్థితి. కానీ దేవుని మీద ఆధారపడి లాక్కొస్తుంది బండిని, బ్రతుకు బండిని. కానీ ఆమె ఏమంటుందంటే, నేను దేవుని పిలుపు అందుకునే లోపు మార్పు లేని నా బిడ్డలు ఏమన్నా చిన్నాళ్ళ అండి? ఏమండి చెప్పండి, కొడుకులు ఏమన్నా చిన్నాళ్ళ? మార్పు లేని నా బిడ్డలు మారాలంట. మార్పు చెంది లోకంలో పడిపోయిన బిడ్డలు మరలా దేవునిలో అంటుకట్టబడాలంట. అంత మాత్రమే కాదు, మరలా ఇదిగో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నా పిల్ల మళ్ళా తిరిగి దేవునికి మహిమకరంగా నిలవబడాలి. ఇది తల్లి మనస్సు. హల్లెలూయా. ఇది అంజమ్మ ఒక్కటే కాదు, ఇక్కడ కూర్చున్న తల్లులందరి మనసు అటువంటిదే. హల్లెలూయా. ఇది పెద్దలైన వారిదే కాదు, ఆ తర్వాత తరం వారిది, ఇప్పుడు లేటెస్ట్ తరం వారిది కూడా అదే మనసు. జాగ్రత్తగా గమనించండి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని మదర్ తెరిసా గారు చెప్పారు ఒక సామెత. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆడపిల్ల కొంచెం కఠినంగా ఉండొచ్చు, ఆడపిల్ల కొంచెం పక్షపాతంగా ఉండొచ్చు. కానీ ఈ ఆడపిల్ల ఎప్పుడైతే ఇదిగో ఒక బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా మారుతుందో, ఈ ఆడపిల్ల రూపాంతర అనుభవం చెందుతుంది. హల్లెలూయా. అది తల్లిలో ఉన్న, అది మాతృత్వంలో ఉన్నటువంటి మాధుర్యం. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. పురుషులారా, ఈ సమయంలో ఇక్కడ బోధిస్తున్న నేనే కావచ్చు, ఇక్కడ కూర్చున్న మీరందరే కావచ్చు, ఈ రోజున మన తల్లులను, మన తల్లి సమానులైనటువంటి వారిని ఇంకా చెప్పాలంటే సంగమా, చెప్పాలంటే కట్టుకున్నటువంటి భార్యలు కొన్ని సందర్భాలలో తల్లులు వంటి వారు. హల్లెలూయా. ఈ రోజున పురుషులమైన అది మనం గుర్తించాలి. గుర్తించి ఎల్లవేళలా వారిని ఎలాగుండాలంటే సత్కరించే వారంగా ఉండాలి. హల్లెలూయా. సత్కరించడం అంటే శాల్వాలు కప్పడం కాదు, స్వీట్ బాక్సులు తేయటం కాదు. సత్కరించడం అంటే వారికి కూడా విలువ ఇచ్చి వారిని చక్కగా ముందుకు ప్రోత్సహించి నడిపించే వారంగా ఉండాలి. ఇది సేవకుడినైనా నేనైనా సరే, ఇక్కడ ఉన్నటువంటి పురుషాంగం అయినా సరే, మనందరం కూడా అటువంటి నియమాల్లో ముందుకు వెళ్ళాలి. సంగమ, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, ఏమండి, ధనము కంటే నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. రెండవది, ఏమండి, ఆధిక్యత అనుభవించుట కంటే ఇదిగో శ్రమ అనుభవించుట మేలు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమును దృష్టి ఉంచాడు. హల్లెలూయా. సంగమా, ఈ సమయంలో వాక్యం అంటుంది, దేవుణ్ణి ప్రశ్నించేవారు బుద్ధిహీనులు అని. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో సో లేడని ఎవరు అనుకుంటారు? మూర్ఖులు అనుకుంటారు. లేరని ఎవరు అనుకుంటారు? బుద్ధిహీనులు అనుకుంటారు.
సో ఒకవేళ మనకి దేవునికి వ్యతిరేక్తమైన ఆలోచనలు వస్తున్నాయంటే నువ్వు నేను బుద్ధిహీనుడను బుద్ధిహీనురాలం అయిపోయామని అర్థం. అర్థమవుతుందా? కానీ ఈ తల్లి పైనుండి వచ్చు జ్ఞానంతో నింపబడిందై, జ్ఞాన వివేచన కలిగిందై మోషేను పెంచింది. పెంచిన తర్వాత బిడ్డ దూరంగా వెళ్ళిపోయాడు. వింటున్నారా? పెంచిన తర్వాత బిడ్డ దూరం అయిపోయాడు. ఇప్పుడు పెద్దవాడైనప్పుడు మోషే అంట విశ్వాసమును బట్టి రోషంగా నిలబడ్డాడంట దేవుని కొరకు. హల్లెలూయా. తన ఒక్కడి కొరకు చూడలేదు కానీ దేవుని ప్రజలందరి కొరకు నిలబడ్డాడంట. హల్లెలూయా. ఇది ఎలా వచ్చింది మోషేలో అంటే, బాలురు నడవలసిన త్రోవ ఇదిగో చిన్నవాడైనప్పుడు వారికి నేర్పించిన ఎడల వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. ఈ రోజున ఒక సేవకునిగా నా బిడ్డ అందరికీ వందనాలు చెప్పడం మురిసిపోకూడదు, అందరినీ పలకరించడం వల్ల నేను మురిసిపోకూడదు, ఏదో కొద్దిపాటి పరిచర్య చేస్తున్నాడని నేను మురిసిపోకూడదు. ఇదిగో ఇది అల్పకాలం ఉండేదే, కానీ వాడు శ్రద్ధగా దేవునిలో ఎదగాలంటే వాడు ఇంకను కూడా దేవుని లోతుల్లో ఎదిగేటటువంటి వాడుగా ఉండాలి. హల్లెలూయా. ఈ సమయంలో తల్లులైనటువంటి వారు లేదా నాయనమ్మలు అమ్మమ్మలు మీ మనవళ్లను మనవరాళ్లను ఎదుగో యొకోబేదు వలె మీరు పెంచాలి. యొకోబేదు వంటి జ్ఞానం కలిగిన వారుగా మీ పిల్లలను మీ మనవ సంతతును చిన్ననాటి నుండి దేవుని క్రమములో పెంచాలి. హల్లెలూయా. అటువంటి తల్లి కొనియాడబడుతుంది. హల్లెలూయా. అణుకువగలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. మరి నువ్వు ఒక అణుకువగలిగిన తల్లిగా ఉంటున్నావా? ఒక అణుకువగలిగినటువంటి అమ్మమ్మగా, ఒక అణుకువగలిగిన నాయనమ్మగా నువ్వు ఉండగలుగుతున్నావా? వందనాలు చెప్తేనే ఏదో పరిశుద్ధాత్మ నింపినంత చేసేస్తాం. ఇక అక్కడితో అయిపోయింది భక్తిగా. ఇక తర్వాత ఏమి నేర్పాం? సంగమా, నేను కొన్ని మాటలు చెప్తాను. సుసన్నా వెస్లీ గారు మనందరికీ తెలుసు. జాన్ వెస్లీ గారి అంటే పెద్ద జాన్ వెస్లీ గారి భార్య. సో ఇప్పుడు ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఆ సుసన్నా వెస్లీ గారి కంట 19 మంది పిల్లలంట. ఎంతమంది? 19 మంది పిల్లలు. మెథడిస్ట్ సంఘ స్థాపనలో ఈవిడ కీలక పాత్ర పోషించింది. హల్లెలూయా. ఈవిడ నియమాలు, ఈవిడ పద్ధతులే ఆ మెథడిస్ట్ సంఘం యొక్క నియమాలకు నిదర్శనం అంట. ఈవిని చూసే మెథడిస్ట్ సంఘం అంత నియమాలు కలిగి ముందుకు వెళ్ళిందంట. ఒక తల్లిగా అంత సిద్ధాంతపరంగా అంత క్రమమైనటువంటిదిగా ఎదుగో భక్తిలో పెంచింది పిల్లల్ని అని చెప్పి, అందుకే మెథడిస్ట్ సంఘ వ్యవస్థాపకులు ఎవరయ్యా అంటే జాన్ వెస్లీ. మరి ఈ తల్లి కాపరి ఇప్పుడు ఈ పిల్లల్ని అలాగే పెంచింది. ఇవాళకి మెథడిస్ట్ సంఘం అంటే ఒక క్రమానికి మారు పేరు. హల్లెలూయా. నేను చాలా అంశాలు చదివాను సంగమా, కానీ కొన్ని అంశాలే నేను మీతో పంచుకుంటాను ఈ సమయంలో. రాత్రి బిడ్డలు పడుకున్న తర్వాత పనంతా ముగించుకొని, ఇప్పుడున్న తల్లుల్లాగా ఇప్పుడున్న అమ్మమ్మల్లాగా ఏదో చేసి వచ్చాం ఏదో అయిపోయిందని చెప్పి పనులు వదిలేసి పడుకోవటం కాదు. పనంతా ముగించుకుందంట. ముగించుకొని ప్రతి బిడ్డ మంచం దగ్గరికి వచ్చి ప్రతి బిడ్డపై చేతులుంచి ప్రార్థన చేసేదంట. ఇలా 19 మంది మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉంటే పొద్దునంతా అలసిపోయిన తల్లి 19 మంది బిడ్డల మీద ప్రార్థన చేసి ముగించేసరికి తెల్లారిపోయేదంట. హల్లెలూయా. ఇప్పుడు తల్లులకి నేను అడుగుతున్నా, తల్లుల దినాన్ని పురస్కరించుకుని తండ్రుల్ని నేను అడుగుతున్నా, అలాగే నేను కూడా ప్రశ్నించుకుంటున్నా. అలాగే అమ్మమ్మ నాయనమ్మలు తాతయ్యలు అని చెప్తున్నాడు. పిల్లలు లెగిస్తే ప్యాకెట్ అడుగుతారు, పిల్లల్ని బయటికి తీసుకెళ్తే చాక్లెట్లు ఇప్పియాలని తెలిసి నీకు కనీసం ఇంకిత జ్ఞానం ఉందా? పిల్లాడి కొరకు మోకరించి ప్రార్థన చేద్దామని ఇంకిత జ్ఞానం ఉందా మీకు? హల్లెలూయా. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తల్లి అంట బిడ్డ మంచం దగ్గరికి వెళ్ళి తల్లి ఒక్కటే ప్రార్థన చేసేదంట. మరొక తల్లిగా, ఒక తల్లి వరుసలో ఉన్న నాయనమ్మగా, ఒక తల్లి వరుసలో ఉన్న అమ్మమ్మగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా?
ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నా మనవడిని మనవరాల్ని నా మనవడిని నా మనవరాల్ని వృద్ధి పొందించయ్యా, వర్ధిల్లింపయ్యా, ఇది కాదు, ఇది కాదు. తల్లులారా చేస్తున్నారా? మీ పనులంతా అయిపోయిన తర్వాత, మీ బిడ్డను పడుకోబెట్టిన తర్వాత, ఎదుగో మీ బిడ్డ యొక్క మంచాల దగ్గర మోకరించి చేతులెత్తి మీ బిడ్డల కొరకు ప్రార్థించే తల్లులుగా ఉంటున్నారా? ఉంటున్నారా? ఆ సుసన్న వెస్లీ గారు అలా ప్రార్థన చేశారంట. ఒక మాట చెప్తున్నా ఈ సమయంలో, నిజంగానే మా పిల్లలు మా మాట వింటలేదయ్యా, వ్యసన పరులు అయిపోయారయ్యా, తిరుగుబోతుళ్ళు అయిపోయారయ్యా, ఎదురికించే వాళ్ళు అయిపోయారయ్యా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అదే వరుస. ఈ సమయంలో అటువంటి వాటితో కన్నీరు కారుస్తున్నటువంటి తల్లులతో మాట్లాడుతున్న ఈ ఉదయకాలం, ఈ సుసన్న వెస్లీ అనుభవంలో నుంచి ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి బాధపడుతున్నటువంటి తల్లులతో మాట్లాడుతున్నారు. ఆ సుసన్న వెస్లీ వలె, ఆ తల్లి వలె ఈ రోజున ఒక తల్లిగా నీవు కూడా పెళ్ళైనప్పటికీ, పిల్లలు పుట్టినప్పటికీ కూడా నీ బిడ్డ మంచం దగ్గర మోకరించి నీ చేతులెత్తి నీ బిడ్డ కొరకు ప్రార్థించినట్లయితే, అలనాడు సుసన్న వెస్లీ యొక్క పిల్లలు ఎలాగైతే దేశంలో సువార్తను ప్రకటించి దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు వాడబడ్డారు, నీ బిడ్డ కూడా అలా మార్చబడతాడు. హల్లెలూయా. దైవజనులను గౌరవించాలి. పిల్లలందరికీ నేర్పించిందంట చిన్నప్పటి నుంచి. ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఎవరైతే దైవ సేవకులు ఉంటారో వారందరినీ కూడా గౌరవించడం నేర్పించిందంట. అంత మాత్రమే కాదు, పెందలాడ పడక మీదకి వెళ్ళాలి, పెందలాడే పడక మీద నుంచి లేపటం లేపిందంట. ప్రార్థన చేయకపోతే ఆ రోజున భోజనం పెట్టేది కాదండి పిల్లలకి. ముందు మనం ప్రార్థన చేయకపోయాడు, ముందు బిడ్డ కడుపు నిండాలి. మనం ఈ రోజున దేనమ్మా అంటే వింటున్నావా? ఏమంటుంది? ప్రార్థన చేయకపోతే భోజనం పెట్టేది కాదంట ఆ తల్లి. ఇప్పుడు తల్లులు ఏమంటారు తెలుసా? మీరేమన్నా చేస్తున్నారేంటి వాడు చేయటానికి, ముందు మీరు చేయండి, వాడు చేస్తాడు అని పెడతారు. అదే అంటే నాలంటాడు, అంటాడు నువ్వు చేస్తున్నావేంటి, ముందు పెట్టా నాలంటాడు. సో మన అందరం ఎలాగున్నాం తెలుసా? ఆత్మీయతలో మూర్ఖులంలాగా ఉన్నాం. కానీ తల్లి జ్ఞానవంతురాలు. ప్రార్థన చేయందే భోజనం పెట్టేది కాదండి. అదేంటండి, ప్రార్థన ఏమో 10ంటికి చేస్తామండి, భోజనం ఏమో 7ంటికి తింటాం. 7ంటికే ప్రార్థన చేయించి భోజనం పెడతాం, అలవాటు చేయి. హల్లెలూయా. వాడు ఒక క్రమం నేర్చుకుంటాడు, వాడికి ఒక భయం వస్తుంది, వాడు చిన్ననాటి నుండే దైవిక క్రమంలో ఎదుగుతాడు. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేసి భోజనానికి వెళ్ళినప్పుడు వాడికి తినటానికి ఆసక్తి కలుగుతుంది, వాడు చక్కగా ఆరాయించుకోగలుగుతాడు, తిన్నది వంట పడుతుంది. దేవుని దయలోనూ మనుషుల దయలోనూ వర్ధిల్లేటటువంటి వాడుగా ఉంటాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అబద్ధం ఆడకూడదు అనేదంట. అబద్ధం అనేది ఆడితే ఒప్పుకునేది కాదంట. మనమేమో పిల్లలు అబద్ధాలు చెప్తా అంటే మురిసిపోయి ఇంకోసారి చెప్పమ్మా అంటాం. ఇది పైశాచిక ప్రేమ అంటారు. రెండవది, 10 ఆజ్ఞలు చిన్నప్పటి నుంచే రోజు చెప్పించేదంట. ఏంటది? 10 ఆజ్ఞలు చిన్నప్పటి నుంచే రోజు ప్రతి బిడ్డ చెప్పాల్సిందేనంట. అంత మాత్రమే కాదు, చదవందే ఒప్పుకునేది కాదంట, చదువు అయితేనే పని చేయాలంట. ఇప్పుడు చదువుకోమంటున్నప్పుడు మనమేమో పని చేయమంటాం, వాడేమో చదువు తప్పించుకోవడానికి పని చేస్తూ ఉంటాడు. ఆ పనిని చూసి మురిసిపోతూ ఉంటాం. ఇక్కడ చదువు కొండ ఎక్కుతూ ఉంటాం. ఆ వంట చదువు అయిన తర్వాతే పని చేయించేదంట. ఇంకోటి ఒకటి మాట సంగమా, మీరు కావాలంటే ఆమె పుస్తకం చదవండి, ఆవిడ సాక్ష్యం వినండి, తెలుస్తుంది. ఇలా పిల్లలనంట చిన్నప్పటి నుంచే ఈ నియమాలన్నీ పెట్టి పెంచిందంట. అందుకే ఈ రోజున జాన్ వెస్లీ గారు, అలాగే చార్ల్స్ వెస్లీ గారు ఒక గొప్ప దైవజనులుగా, క్రైస్తవ్యంలో ఒక గొప్ప ఉజ్జీవం తీసుకొచ్చినటువంటి దైవజనులుగా మిగిలిపోయిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. అంటే వాడు 19 పిల్లల్లో ఈ 2 పిల్లల పేర్లు. ఇలా గమనించుకుంటా వెళితే సంగమా,
ఇలా బాధ్యత కలిగిన తల్లి. ఇంకా మనం చూసుకుంటూ వెళితే సమూయేలు గ్రంథంలో హన్నా అనేటటువంటి తల్లి కూడా ఉంది. బిడ్డను పొందుకుంది, పాలు మాని, అమ్మాయి బిడ్డని ఇచ్చాడు కదా తీసుకెళ్ళి వదిలిపెట్టే అంటే ఇప్పుడు కాదు, వాడంతటికి వాడు నిలబడినప్పుడు వదిలిపెడతానని పాలు పట్టింది. పాలు పట్టి పాలు మానిపించిన తర్వాత తీసుకెళ్ళి వదిలిపెట్టేసింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇంటికి వదిలేయటం కాదు, ఏటేటా బలులు అర్పించడానికి యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ బిడ్డకు కూడా చక్కగా ఒక వస్త్రాన్ని కుట్టుకుని వెళ్ళేదంట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు సంగమా, ఇలా గనక చెప్పుకుంటా వెళితే చివరిగా యేసయ్య కూడా సిలువలో బోధిస్తున్నప్పుడేమో, అయ్యా ఇదిగో నీ తల్లి నిన్ను వెతుకుతూ వచ్చిందయ్యా అంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడని, ఎవడైతే దేవుని మాటను పాటిస్తారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వారందరూ కూడా, అనగా మీరందరూ కూడా నా తల్లియు నా సహోదరులే అని చెప్పాడు. అప్పుడేమో అవునా కాదా? కానీ సిలువలో మరణానికి అంచుల్లో ఉన్నప్పుడు ఏమంటున్నాడు తెలుసా? యోహాన్ని తన్ను రొమ్మున అనుకున్న శిష్యుణ్ణి పిలిచి, యోహాన్ని పిలిచి, యోహాను ఇదిగో ఈ తల్లి ఇక మీదట నీ తల్లి. ఆ తల్లిని పిలిచి, అమ్మా ఇక మీదట ఇదిగో నా శకం ముగిసిపోయింది, ఇదిగో ఈ యోహాను నీ బిడ్డ. హల్లెలూయా. శకం ముగిసిపోయిన వారి గురించి ఆలోచించవలసిన పని లేదు. ఇదిగో శక పురుషుడుగా, యుగ పురుషులుగా మన పిల్లలను తీర్చిదిద్దాలని ప్రయాసపడుతున్న మనం శకం ముగించిపోయిన వారి గురించి మాట్లాడక, ఆలోచించక, ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి, దేవుడు అనుగ్రహించినటువంటి, దేవుడు మనకి ప్రస్తుత కాలమందు మనకిచ్చినటువంటి బహుమానాలను దేవునికి ప్రయోజనకరమైన పాత్రలుగా పెంచే వారంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే సిలువ మీద యేసయ్య కూడా తల్లి బాధ్యత శిష్యుడికి అప్పగించాడు. చూసారా? ఈరోజు నా సంగమ, ఈ ఒక్కరోజు ఈ మాటలు నేను నువ్వు జ్ఞాపకం చేసుకోవటం కాదు, ఈ ఒక్కరోజు షేక్ హ్యాండ్ ఇవ్వటం కాదు, ఈ ఒక్కరోజు తల్లికి ఎదురు తిరగకూడదని మనం తీర్మానం చేసుకోవటం కాదు. కానీ ఇదిగో జీవితకాలం మటుకు ఇదిగో మనము తల్లిని సన్మానించే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున ఇదిగో మనం ఎంత పెద్దవారమైనప్పటికీ, మనం ఎన్ని తరాలను చూస్తున్నప్పటికీ వాక్యం అంటుంది, తల నెరిసిన వారు మన ఇంటిలోనూ సంఘములో ఉండటం ఆశీర్వాదకరం. ఈ సమయంలో తల నెరిసినటువంటి తల్లులు మనకు అనేక మంది ఇక్కడ ఉన్నారు. వీరందరుండుట మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? పెద్దలుండుట ఆశీర్వాదం. సో ఈ సమయంలో 50 ఏళ్ళు పైబడి ఎంతమంది అయితే ఇక్కడ పెద్దలు ఉన్నారో వారందరికీ మరొకసారి సేవకుడైన నేను, సంఘమైన మేమందరము కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ, మీరు కూడా ఇదిగో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అన్న రీతిగా, అణుకుగల స్త్రీ కొనియాడబడును అన్న రీతిగా, ఇదిగో ఇక మా బాధ్యతలు అయిపోయినాయి అని కాక, మీరు కూడా సంఘం కొరకు, దేవుడిచ్చినటువంటి ఈ పిల్లల కొరకు, ఈ పిల్లల కుటుంబాల కొరకు అహర్నిశలు మీరు విజ్ఞాపన చేసేటటువంటి వారుగా, ప్రార్థనలు యాచనలు చేసేవారుగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా, మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆత్మ సంబంధమైన ప్రమోషన్ దేవుడు మీకు ఇచ్చాడని భావించి, పెద్దలైన తల్లులందరూ కూడా ఇళ్లల్లో ఉండక మందిరములో విజ్ఞాపనకర్తలుగా సంఘం కొరకు, సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థించే తల్లులుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అయితే ఆ పెద్ద తల్లులే కాదు, మిగిలిన తల్లులైనటువంటి వారందరూ కూడా మీ పిల్లల కొరకు, మీ పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు మీరు ఎలాగైతే కన్నీరు కారుస్తున్నారో, ఇదిగో సంఘములో ఉన్న మిగిలిన బిడ్డలు అందరి కొరకు కూడా మీరు అలాగే బాధ్యత కలిగి ప్రార్థన చేయండి. అప్పుడు తప్పక మన కుటుంబంలో, మన బిడ్డల పక్షంగా ఏవైతే కొరతగా ఉన్నాయో దేవుడు వాటిని సమృద్ధిగా మార్చుటకు సమర్థుడు. అట్టి కృప ఈ మాతృదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని పిల్లలమైన మనందరికీ, తల్లులైన మీ అందరికీ ప్రభు అనుగ్రహించి నడిపించునుగాక.